జై భీమ్. నా పేరు సీతారామరాజు. మన దేశంలో ఎన్నో కులాలు, ఎన్నో మతాలు, ఎన్నో జాతులు, ఎన్నో భాషలు, ఎన్నో రాష్ట్రాలు, ఎన్నో ప్రాంతాలు, ఎన్నో పార్టీలు, ఎన్నో కోట్ల ప్రజలు ఉన్నటువంటి ఈ దేశంలో ఎన్ని తిరుగుబాట్లు జరిగినా, ఎన్ని దాడులు జరిగినా, ఎన్ని యుద్ధాలు జరిగినా నాటికి నేటికి మన ప్రజాస్వామ్య వ్యవస్థ పటిష్టంగా ఉందంటే దానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం. తల్లి గర్భంలో ఉండేటువంటి శిశువుకి, అనాథ శవాలకి, గ్రామాల్లో ఉండేటువంటి జంతువులకి, అడవుల్లో ఉండేటువంటి పక్షులకి, జంతువులకి అన్నిటికీ కూడా హక్కుల్ని ఇచ్చినటువంటి గొప్ప రాజ్యాంగం మనది. మనతో పాటు స్వాతంత్రం పొందినటువంటి అనేక దేశాలు తిరుగుబాట్లతో ప్రభుత్వాలు అనేక సార్లు కూలిపోయినటువంటి, అంటే రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యంలో మనతో పాటు స్వాతంత్రం పొందినటువంటి అనేక దేశాలు ప్రభుత్వాలు అనేక సార్లు కూలిపోయిన సంఘటనలు జరిగినాయి. అందుకే మన రాజ్యాంగం 193 దేశాలు ఉన్నటువంటి ఐక్యరాజ్య సమితిలో అన్నిటికంటే కూడా భారత రాజ్యాంగమే గొప్పదని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ అనే ఆయన కితాబిచ్చారు. మరి అంతేకాదు 1979 ఏప్రిల్ 4న పాకిస్తాన్లో మరి మాజీ ప్రధాని, మాజీ అధ్యక్షుడైనటువంటి జుల్ఫికర్ అలీ భుట్టో ఆయనకు సైనిక ప్రభుత్వం తిరుగుబాటు చేసి ఆయనకి మరణశిక్ష విధించింది. ఆ సందర్భంగా నువ్వు చెప్పుకునేది ఏదేమన్నా ఉందా అని వాళ్ళు అడిగితే ఆయన ఒకే ఒక మాట అన్నారు: మతాన్ని అడ్డం పెట్టుకుని మా పాకిస్తాన్ అనే ఒక దేశాన్ని అయితే మేము పొందగలిగాం, కానీ అంబేద్కర్ గారు లాంటి మేధావిని, ఆయన రాసినటువంటి రాజ్యాంగాన్ని ఈ దేశంలో మేము పొందలేకపోవటం వల్లనే ఈరోజు నాకు ఈ మరణశిక్ష విధించారు. ఏదేమైనా అంబేద్కర్ గారిని కోల్పోవటం మా పాకిస్తాన్ చేసుకున్నటువంటి దురదృష్టం అని ఆయన అన్నారన్నమాట. జై భీమ్.